హలో హాయ్ అందరికీ నమస్కారం. మనం గోధుమ పిండితో ఈరోజు మంచి స్వీట్ తయారు చేసుకుందామండి. గోధుమ పిండి బర్ఫీ చాలా హెల్తీగా గోధుమ పిండి అలాగే పంచదార నెయ్యితో ఈ మూడిట్లతో మనం బర్ఫీ అయితే తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మరి లేట్ చేయకుండా మనం ఈ గోధుమ పిండి బర్ఫీ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, ముందుగా వీటికి గోధుమ పిండి తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, పంచదార తీసుకున్నాను. వీటిలో కొలత ప్రకారం అయితే కరెక్ట్గా నేను గ్లాసు గోధుమ పిండి అయితే దాని సగానికి అయితే పంచదార, సగానికి నెయ్యి అండి. ఈ మూడు కూడా కరెక్ట్ అండి. అంటే ఒక కప్పు గోధుమ పిండి అయితే అరకప్పు పంచదార, అరకప్పు నెయ్యి అనమాట. ఇప్పుడు నేను పెనం అయితే స్టవ్ మీద పెట్టుకొని మొత్తం నెయ్యి అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులో గోధుమ పిండి వేసుకొని మంట అనేది లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. పూర్తిగా లో మంట అయినా పర్లేదు, లేకపోతే లో టు మీడియంలో అయినా పర్లేదు. అంతేగాని హై మంటలో అట్లా పెట్టుకోకూడదండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది, బాగా మనకి వేగదనమాట. మనకి టైం అయితే ఇక్కడే పడుతుందండి. కొంచెం టైం అనేది మనకి ఈ గోధుమ పిండి వేగడంలోనే మనకి టైం పడుతుంది. మిగతా స్వీట్ అంతా చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు బాగా వేపుకుంటే మనకి గోధుమ పిండి అనేది ఎక్కడ పచ్చివాసన అనేది ఉండదన్నమాట. మంచి సువాసన వచ్చే వరకు మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి అయితే రిలీజ్ చేస్తుంది. చూడండి, నెయ్యి అనేది మనకి రిలీజ్ అవుతుంది. నాకైతే 20 నిమిషాలు కంపల్సరీగా పడ్డదండి. మనం తీసుకున్న గోధుమ పిండిని బట్టి ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రాగానే పడుతుంది. నెయ్యి అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక వంతుకి మనం సగానికి నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి రిలీజ్ కంపల్సరీగా మనకు కనబడుతుంది. చూడండి, నెయ్యి అనేది మళ్ళీగా మనకి రిలీజ్ అవుతుంది. ఇలా ముద్దగడతా తర్వాత మనకు లూజ్ అవుతూ ఉంటుంది. చూడండి, నెయ్యి అనేది ఎలా రిలీజ్ అయిందో మనకి, అంటే నెయ్యిలో మనకి పిండి అనేది బాగా వేగిపోయిందన్నమాట. మంట అనేది బాగా స్లిమ్ మంటలోనే పెట్టుకోండి. ఇలా స్లిమ్ మంటలో పెట్టుకొని చాలా ఓపికగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, నెయ్యి అనేది మనకి రిలీజ్ అయింది. మనకి ముద్దలాగా వస్తుంది కదా, ఇలాగ ముద్దలాగా చూడండి నెయ్యి అనేది ఎంత బాగా మనకి రిలీజ్ అయిందో, అంటే మనకి పిండి అనేది బాగా వేగిపోయిందని లెక్క. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, నెయ్యి అనేది మనకి ప్రతి కాడ కూడా నెయ్యి అనేది కనబడుతుంది కదా, నెయ్యి అనేది మనకి పైకి వచ్చి బాగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కొంచెం ఇలా కలిపేసుకోండి. ఎందుకంటే పెనానుకున్న వీటికి కొంచెం మనకు మాడిపోతూ ఉంటుంది కాబట్టి కిందకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెనం అయితే కింద దించి ఒక్కసారి కొంచెం ఇలాగా గరిడితో కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్నారంటే మనకి కొంచెం చల్లారిపోద్ది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులో పంచదార అయితే వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకొని మనం మరిగించుకోవాలి. ఈ టైంలో మీకు ఇలాచి పౌడర్ కానీ ఇష్టమైతే వేసుకోవచ్చండి. మనకి పాకం నిలబడకూడదండి. తీగ నిలబడక ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. లేత పాకం వచ్చిందా రాలేదు అన్న టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే తీగ అయితే నిలబడకూడదు. ఆ ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఇప్పుడు ఇందాక మనం గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనం కింద నుంచే ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ పాకం అలాగే గోధుమ పిండి మొత్తం కూడా బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా మనం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా చూడండి బాగా కలిసింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ పెట్టుకుందాము. బాగా చిన్న మంట పెట్టేసుకోండి, లో మంట పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికితే చాలండి. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు అనమాట. ఒక్క 5 నిమిషాలు ఉడికితే మనకి సరిపోద్ది. ఒక్క 5 మినిట్స్ మనకి ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, పెనాన్ని మనకి ఒగ్గింది కదా, పెనాన్ని కూడా ఎక్కడ అంటుకోలేదు, పెనాన్ని ఒగ్గింది, మనకి కుక్ అయిపోయింది 5 మినిట్స్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెనం అయితే కింద దించుకొని ఒకసారి కొంచెం బాగా మనం 5 మినిట్స్ మళ్ళీ ఇంకా కూడా ఇలాగా గరిటతో బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకొని మీరు ఏదైనా ప్లేట్లో వేసి చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే కవర్ మీద వేసి మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో షేప్లు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక కవర్ మీద అయితే వేసుకొని చూడండి ఒకసారి ఇలా కవర్తో ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నేను చిన్న చిన్న బిస్కెట్ల కింద కట్ చేస్తానన్నమాట. లేదంటే మీరు ఏదైనా లోతుగా ఉన్న గిన్నెలోనైనా వేసి ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఒగ్గేస్తే ఆరిపోద్ది, అప్పుడు ముక్కలు మీరు కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పేపర్ మీద వేసి, మన దగ్గర కవర్లు ఉంటాయి కదండి, అలాంటి కవర్ల మీద ఇలా వేసుకొని ఇలా షేప్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లెక్కగా బిస్కెట్ లాగా ఇలాగా షేప్లా తయారు చేసుకొని ఇప్పుడు నేను గ్లాస్తోని నేనైతే రౌండ్గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, లేకపోతే ఇలా చాక్తోనైనా సరే ఇలా మీరు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగా రౌండ్గా
నేను ఇలా రౌండ్గా షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. మిగతా పిండి మళ్ళీ మామూలుగా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇలా రౌండ్ షేప్ అయితే చేసుకోవచ్చు. మనకి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఈ పిండిని మిగిలిన పిండిని కూడా ఇలాగే మనం షేప్ అయితే తయారు చేసుకోవచ్చు. మనకి వెంటనే గట్టిగా అయితే అయిపోదండి. మనం పట్టిన పాకం కూడా చాలా లేత పట్టు కాబట్టి మనకి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. చూడండి రెడీ అయిపోయింది మనకి స్వీట్ అయితే. గోధుమ పిండి బర్ఫీ మనకి తయారైపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది, అంత బాగుంటుంది అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి హెల్తీ కూడా గోధుమ పిండితో కాబట్టి. మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన అక్కడక్కడ టిప్స్ని మీరు బాగా ఫాలో అయ్యి ఇలా గోధుమ పిండి బర్ఫీని మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.